మనం కొన్నిసార్లు అజ్ఞానంగా ప్రార్థిస్తాం. దేవా నా పట్ల కార్యం జరిగించు, నీ సాక్షిగా ఉంటాను లేదా సాక్ష్యం చెప్పుకుంటానని. మంచిదే, కానీ ఒక మాట, భూమికి పునాదులు వేసిన వారు, ఆకాశాన్ని సర్వమండలాన్ని సృష్టించిన దేవుడు, సముద్రం ఎంత ఎగిసిపడి ఘోషించినా సరే దానికి ఎల్లలు వేసి హద్దు దాటకుండా ఉండాలని ఆజ్ఞ ఇచ్చిన దేవుడు, సర్వసృష్టి ఆయన మాటకు లోబడుతుంది కదా. ఆ మహా అధిసంభుతుడైన దేవుడు, ఆయనకు మనకు ఎలాంటి అడ్డుగోడలు ఉండకుండా ఉండాలని యేసుక్రీస్తు వారు నరునిగా వచ్చి ఆయన రక్తమిచ్చి మనల్ని సమాధానపరచను. ఆయన ఇచ్చిన ఈ చనువును మన స్వార్థపూరితమైన అవకాశాలకు నామకార్థ భక్తితో దేవునికి ఒప్పందం పెట్టుకుంటాం. దేవుడు కాదనడు, మన పట్ల ప్రేమతో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కానీ ఇదే ఒప్పందం రాజులకు రారాజైన దేవుడు, నువ్వు మారితేనే కానీ, లేదా పరిశుద్ధంగా యథార్థవంతుడిగా నీతిమంతుడిగా జీవిస్తేనే కానీ నువ్వు బ్రతకువు అని అంటే అలా అనలేదు కదా. ఇప్పుడు మనకు ఎన్నో అవకాశాలు సమయము ఇస్తూ ఆయన రూపంలోనికి మనం మారాలని, సంపూర్ణులుగా తీర్చిదిద్దబడాలని ఆయన ఇంకా ఓపికతో ప్రేమతో మన కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఎంతైతే నిస్వార్థంగా మనల్ని ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను మనం కనపరుచుచున్నామా? ప్రార్థించగలుగుతున్నామా? ఆమేన్.